Disturbing graphic visuals. Viewer discretion is advised. ఈ కథలను కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే లింగమూర్తి మృతి చెందాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కేసు వేశాడు నాగవెల్లి రాజలింగమూర్తి. లింగమూర్తి హత్యతో భూపాలపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్యకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనముని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి ఎప్పుడైతే దాడి జరిగిందో ఘటనా ప్రదేశంలోని లింగమూర్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కేసు వేశాడు నాగవెల్లి రాజలింగమూర్తి. అయితే లింగమూర్తి వేసిన పిటిషన్కు సంబంధించి అక్కడ పోలీసులు వెంటనే స్వీకరించిన సందర్భం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1.35 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పిల్లల అంశంగా ఇవన్నీ కూడా అక్రమాల మీద కేసీఆర్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో 2023 అక్టోబర్లో కేసు వేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ స్థానిక మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు రాజలింగమూర్తి. ఆ తర్వాత శాసనసభ్యులకు సంబంధించి విచారణ నేపథ్యంలో నిర్ణీత న్యాయస్థానానికి సంబంధించి దాని అధికార పరిధాంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టు కూడా దీన్ని తిరస్కరించిన పరిస్థితి. అయితే రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ అలాగే ఇతరులకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అంటే మరి ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేసీఆర్తో పాటు మరి కొంతమందికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ అలాగే ఇతరులకు సంబంధించి హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్ సంబంధించి స్వీకరించడానికి జిల్లా కోర్టు నిర్ణయం తీసుకున్నాడు కూడా పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఇప్పుడు రాజలింగమూర్తి హత్యకు సంబంధించి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని అత్యంత దారుణంగా చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దాడితో లింగమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు పోలీసులకు సమాచారం అందింది? ఒక గంట సేపటి క్రితమే ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా తను పిటిషన్ వేసినటువంటి నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిపై కూడా ఇదివరకు కూడా తనకు కొంత ప్రాణభయం ఉన్నప్పుడు కూడా తను హెచ్చరికలు కూడా కొన్ని చేసినట్టుగా తెలుస్తుంది, కానీ తను బేఖాతరు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఘటన జరిగి ఒక గంట సేపు అవుతుంది. అక్కడ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ ఎవరు చేసింది అన్నటువంటి విషయం మీద ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ నేతల మీద అలాగే కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవినీతి అక్రమాలు ఎట్లయితే జరిగాయి, మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఎట్లా అక్రమాలు జరిగాయన్న దాని మీద అనేక పర్యాయాలు కూడా తను పోరాడాడు. ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్తగా కూడా ఎన్నోసార్లు పోరాడినటువంటి నేపథ్యంలో తనకు ఎక్కడ ఒక మద్దతు అయితే లభించలేదు. కానీ చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కానీ ఈయన ఎక్కడ మాత్రం ఒక అస్త్రసన్యాసం చేయకుండా మొక్కవని ధైర్యంతో ఇట్లా పిటిషన్లు వేసుకుంటూనే ఉన్నారు. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత భూపాలపల్లిలోనే ఇక్కడ మెజిస్ట్రేట్ లో కూడా తన కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి తన భార్య మాత్రం ఇక్కడ భూపాలపల్లిలోనే 15వ వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తుంది. ఈయన మాత్రం సామాజిక కార్యకర్తగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ దీనిపై ఒక సమాజానికి జరిగిన అన్యాయం మీద ఎప్పటికీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ రోజు దాదాపు ఒక గంట క్రితమే ఇతను బైక్ పై వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ భూపాలపల్లి సర్కిల్లో కూడా తను దాడి చేశారు. కత్తులతోటి విచక్షణ రహితంగా తనను పొడిచి చంపేశారు. తన అంటే వర్ణించలేని విధంగా తనలో పొట్టలో ఉన్న పేగులు చీల్చుకొని బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకవేళ ఇంత కసి ఉంటే మామూలుగా చంపేటువంటి పరిస్థితి. కానీ
దారుణంగా ఇంత దారుణంగా విచక్షణ రహితంగా పొడిచి చంపారంటే అక్కడ చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఇతని మీద గతంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారన్నటువంటి యాంగిల్లో కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని మాత్రం అక్కడ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించడానికి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి కావడంతో రేపు ఉదయం పోస్ట్ మార్టం గానే పంచనామాకు సంబంధించి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్చిలోనే భద్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఇక్కడ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి సచిన్. రైట్, కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోందా? అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు సన్నిహితులు అనేటువంటి అనుమానం కంటే గతంలో నుండే ఇతనికి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ కొంత వాళ్ళ అన్నటువంటి అనుమానాలే, కానీ ఎవరు ధృవీకరించలేకపోతున్నారు. తను బంధువులు కావచ్చు లేకపోతే కొంత అంటే శత్రువులు పాత వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రావాలంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ లో లోతుకు వెళ్లాల్సింది. ఎందుకంటే అనుమానాలు ఎవరి మీద వ్యక్తం చేయొచ్చు, కానీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే పోలీసులు కూడా దానికి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందే జరిగింది కాబట్టి ఎవరైనా పాత కక్షల నేపథ్యమైనా కావచ్చు, లేకపోతే రాజకీయ కోణాలు ఏమైనా కావచ్చు, ఎన్ని రకాలైన ఏ విషయం అనేది ఇంకా కొద్దిగా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఏ కోణంలో అంటే పాత కక్షల కోణం అలాగే కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు. ఇంకా పొలిటికల్ థ్రెట్ ఏమైనా ఉందా ఈ యాంగిల్ లో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏందనగా కొంత రేపు కానీ చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సచిన్. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కీలకమైన ఆధారాలు ఏమైనా సేకరించడం జరిగిందా? కీలకమైన ఆధారాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తను అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ జరిగింది. దాదాపు బైక్ ని అడ్డగించి తను అక్కడనే ఆపి దారుణంగా అక్కడనే పొడి చేశారు. కాబట్టి ఇక్కడ ఆధారాలు మాత్రం ఇంకా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలే, అంటే తన అంటే ఏమైనా ప్రస్తుతానికి అయితే చుట్టుపక్కల మాత్రం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు ఇప్పటి వరకు అయితే మొత్తం అంతా క్లియర్ చేశారు, అక్కడికి ఎవరిని పోకుండా. కానీ పోలీసులు వచ్చేంత వరకే అక్కడ చుట్టూ జనం గుమికూడినటువంటి పరిస్థితి. ఇంకా డాగ్ స్క్వాడ్ లాంటివి వస్తే కొంత ఏమన్నా పరిస్థితుల్లో మెరుగు కనిపించవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సచిన్. దీనికి పూర్తి వివరాలు తెలవాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే కొన్ని అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ బంధువులను కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నారు. తన భార్యను కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది తెలిసినటువంటి బంధువులను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే గత అంటే 2-3 సంవత్సరాలుగా కూడా తను ఇట్లాంటి పరిస్థితుల్లోనే కొంత ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ పూర్తిగా ఒక థ్రెట్ అయితే ఉందన్నటువంటి ఫీలింగ్ తనకు కూడా తెలుసు. కానీ ఏం జరుగుతుందన్నటువంటి ఒక క్లారిటీ కూడా లేకపోయింది. కానీ చివరికి చూస్తే మాత్రం తను విగత జీవిగా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ దానికి ఏమన్నా ఆ ఫోన్లు కానీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఏమైనా థ్రెట్ ఫోన్ లో బెదిరింపు కాల్స్ ఉన్నాయా లేదా అన్ని కోణాల్లో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ భార్యను కుటుంబ సభ్యుల్ని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏమైనా బెదిరింపులు కూడా ఎవరి నుంచి వచ్చాయన్నటువంటి కోణంలో వీళ్ళని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఆ చుట్టుపక్కల స్థానికులు కూడా, ఎందుకంటే సన్నిహితులు కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ సమస్యలు వచ్చినా కానీ సన్నిహితులు కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పోలీసులు మాత్రం ఒక ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ మాత్రం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బంధువులతో పాటు అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులను కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ అయితే ఒకవేళ తెలిసినా కానీ ఇంకా లోతుగా వెళ్ళాలి అన్నటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత విచక్షణ రహితంగా చేయడము ప్లస్ భూపాలపల్లికి సంబంధించి, అంటే భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు సంబంధించినటువంటి కేసులోనే ఇతను ఎక్కువగా కేసులు వేసినటువంటి నేపథ్యంలో ఆ యాంగిల్లోనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు దీనిపైన. ఎందుకంటే ఒక నాసిరకమైనటువంటి వ్యవస్థ అక్కడ నిర్మాణం చేపట్టారు. అసలు నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాంతమే కాదు అన్నటువంటి కోణంలో ఇది మొన్ననే ప్రభుత్వానికి, అంటే ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే 7వ బ్లాక్ ను పూర్తిగా మొత్తం తొలగించాలన్నటువంటి ఒక సూచనలు చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రావాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా లింగమూర్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఇతని మీద కక్ష కట్టి, అంటే ఎప్పుడైనా దీని అంతమొందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారా అన్నది కూడా ఇక్కడ మనం తేడతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు మాత్రం ఇటు గత ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అలాగే ఎవరైతే సదరు కాంట్రాక్టర్ ఉన్నారో ఆ మెగా కంపెనీ, అలాగే మిగిలిన దాని కోక్ కంపెనీ ఏవైతే ఉన్నాయో షెల్ కంపెనీస్, వీళ్ళన్నిటికీ కూడా కొన్ని నోటీసులు కూడా జారీ చేశారు. దాంతో పాటు కేసులో ప్రధాన నిందితులుగా ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళను కూడా
విచారించిన తర్వాత దోషులుగా తేల్చి దీనికి బాధ్యులుగా చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి పోరాటం కూడా దానికి బలం చేకూర్చినట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని యాంగిల్లో మనం ఒక్కసారి విచారించిన తర్వాత మాత్రం దీనికి ప్రధాన కారణాలను కూడా పోలీసులు అన్వేషించాల్సి ఉంటుంది. లేకపోతే దీన్ని బ్లేమ్ చేయడానికైనా ఇంకెవరైనా కొన్ని రాజకీయ కోణాలలో అంటే కొత్త వ్యూహం ప్రకారంగా అంటే దృష్టి మరల్చడానికి కూడా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి తన ఒక సామాజిక కార్యకర్తగా వ్యవహరించి ఉన్నాడు. కాకపోతే దాని కోణంలోనే అందరూ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అతనికి ఆ సన్నిహితులను కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఒక సామాజిక కార్యకర్తలకు ఎందుకంటే కొంత శత్రువులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోణం కాకుండా ఇంకా మిగిలిన సమస్యలు కూడా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ అనే కాకుండా ఎప్పటికీ అంటే ఏది సమస్య దృష్టికి వచ్చినా కానీ మిగిలిన యాంగిల్లో కూడా తను స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వేరే యాంగిల్ ఏమైనా కూడా కావాల్సి ఉంటుందా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే పోలీసులు ఇంకా ఒక క్లారిటీకి అయితే రాదు. కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళు విషయాలు అలాగే నిజాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సచిన్ రైట్ వెంకటరత్న ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దాడిలో అక్కడికక్కడే లింగమూర్తి మృతి చెందాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కేసు వేశాడు నాగవెల్లి లింగమూర్తి హత్యతో భూపాలపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే అంశానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గతంలోనే తనకి ప్రాణభయం ఉందంటూ తను మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయనేది దీనికి సంబంధించి